ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళ గత చరిత్ర, వాళ్ళు ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి పాత్ర తెలుసుకొని మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ముఖ్యంగా విశారదన్ మహారాజ్ అనేటటువంటి వ్యక్తి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. మాతో పాటు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేసి తను చేసినటువంటి లోపాలు, తను ఏ విధంగా ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని రకరకాల కార్యక్రమాలు చేశాడో ఆయన పుట్టుపూర్వత్రాలన్నీ కూడా మాకు తెలుసు. ఆయన మహారాజు పేరుతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 సార్లు పాదయాత్ర చేశాడు. మరి తను పాదయాత్ర చేయడానికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు, వేల కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినా కూడా మాకు తెలుసు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఇకపోతే విశారదన్ మహారాజ్ అనేటటువంటి వ్యక్తి కన్సిరామ్ అంబేద్కర్ గారి గురించి చెప్తా ఉన్నాడు. వాళ్ళ ఆశయాలని ప్రవీణ్ గారు తుంగలో తొక్కాడని చెప్పి చెప్తా ఉన్నాడు. నిజంగా కన్సిరామ్ గారి ఆశయాలు, అంబేద్కర్ గారి ఆశయాలనే నువ్వు చెప్పదలుచుకుంటే కన్సిరామ్ గారు చెప్పాడు ఒక మాట, దళిత బహుజనులు రాజ్యాధికారం కోసం మేము ఎలాంటి వారితోనైనా పొత్తు పెట్టుకుంటామని చెప్పి కన్సిరామ్ గారు చెప్పిన మాటని మీకు గుర్తు చేస్తున్నాం. కన్సిరామ్ గారు ఏ రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారో నువ్వు ఒకసారి తెలుసుకొని మాట్లాడాలని చెప్పి విశారదనకు చెప్తా ఉన్నాం. అవాకులు చవాకులు పేలే విధంగా విశారదన మాట్లాడుతూ ఉంటే ఆయన తెలంగాణ రాష్ట్రంలో మహారాజుల పేరుతో మహారాజుల కాలనీలను పెట్టి ఇవాళ తిరుగుతూ ఉంటే గ్రామాల్లో ఉన్నటువంటి అనేక కులాల వాళ్ళు మరి మహారాజులైతే కూలి పనులు చేసుకోవాల్సిన అవసరం ఏంటి, మహారాజులైతే రాజ్యాధికారంలో ఉండాలి కదా అని చెప్పి మాట్లాడుతున్న సందర్భాలు అనేకం చూస్తూ ఉన్నాం. వాళ్ళ ప్రవీణ్ గారిని నేను 12,000 గ్రామాలు తిరిగి ఐక్యం చేస్తానని చెప్తున్నటువంటి ఎవరైతే విశారదను ఉన్నాడో, మేము దళిత బహుజనుల్ని ఐక్యం చేస్తామని చెప్తున్నటువంటి విశారదను మరి ఎందుకు ఆ దిశగా వెళ్ళట్లేదో చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ప్రవీణ్ గారు ఇవాళ ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని వదిలిపెట్టి, అత్యున్నతమైనటువంటి పదవిని వదిలిపెట్టి ఇవాళ గురుకులాలో ఎంత డెవలప్ చేశాడో, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాభివృద్ధి ఎంత చేశాడో ఇవాళ ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు. చదువే ముఖ్యమని చెప్పిన అంబేద్కర్ గారు ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళండి వాళ్ళ ప్రవీణ్ గారు. ఇవాళ 1000 మంది పిల్లలు అగ్రస్థాయిలో చదువుకుంటూ ఇవాళ గురుకులాల్లో చదువుకున్నటువంటి పిల్లలు ప్రవీణ్ గారి పేరు చెప్పుకుని వాళ్ళ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. విశారదన్ అనేటటువంటి వ్యక్తి ఒక బ్రోకర్, విశారదన్ అనేటటువంటి వ్యక్తి ఒక ద్రోహి, సొంత చెల్లెనే అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో వాట్సాప్ మీడియాలో కూడా చూసాం. ఇట్లాంటి వ్యక్తులు కూడా ప్రవీణ్ గారి గురించి మాట్లాడితే భవిష్యత్తులో అనేక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. విశారదన్ నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నువ్వు దళిత బహుజనుల్ని ఐక్యం చేసేవాడైతే, రాజ్యాధికారం తీసుకొచ్చేవాడైతే ఆ దిశగా అందరిని కలుపుకొని పోవాల్సిన బాధ్యత నీకుంది. కానీ నువ్వు ఇవాళ ఏ సంఘాల్లో కలుపుకుంటున్నావు, నువ్వు వ్యక్తిగతమైన స్వార్థం కోసం నువ్వు ఒక్కడవే మహారాజు అని చెప్పి తిరుగుతున్నావు తప్ప ఒక్క నాయకుడిని కూడా తయారు చేయవు. వచ్చేటటువంటి పక్కన వచ్చే వాళ్ళని కూడా నువ్వు జీర్ణించుకోలేనటువంటి వ్యక్తివి. ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి నీకు హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ కొండా సురేఖ అనేటటువంటి మంత్రి వాళ్ళ పుట్టుక భర్త నేపథ్యమే